ఆదివారం మనందరం ఎక్కడికి వచ్చాం? దేవుని మందిరానికి వచ్చాం. అసలు దేవుని మందిరానికి ఎందుకు వచ్చాం? ఆరాధించడానికి వచ్చాం కదా. అలాగే అలాగే అక్కడున్నటువంటి అపోస్తల కాలంలో కూడా ఫిలిప్పు గారు కూడా దేవుని యొక్క ఆరాధించడానికి వెళ్ళినటువంటి వారై ఉన్నారు. అలాగే ఒక కుమారుడు కూడా దేవుని మందిరానికి వచ్చి ఉన్నాడు. అది ఆ యొక్క ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఒక కుమారుడు, అందరూ ఆరాధిస్తున్నారు కదా, నేను కూడా ఆరాధించాలి అనుకుని మందిరానికి ఆ బిడ్డ వచ్చి ఉన్నాడు. వచ్చినప్పుడు ఆ కుమారుడు ఎవరండి? నపుంసకుడు. అంటే మీ అందరికీ తెలుసు కదా, నపుంసకుడు అన్న, ఇజ్రా అన్న, షాండు అన్న ఎవరు? మన ట్రైన్లో వెళ్ళినా బస్సులో వెళ్ళినా వారు సారీస్ కట్టుకుని డబ్బులు అడుగుతారు కదా వారు. అయితే దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము అందరూ ఆరాధన జరిగిస్తున్నప్పుడు అతను కూడా ఆరాధించుకోవాలని ఆసక్తి వచ్చింది. అయితే ఇతడు ఎవడు అని మనం చూస్తే, హైథోపియుడైనటువంటి ప్రాంతంలో ఒక రాణి గారి దగ్గర మంత్రి పని చేస్తున్నటువంటి వ్యక్తి. అయితే ఆమె చాలా ఉన్నతమైనటువంటి స్త్రీ. ఆమె ఒక రాణి గారు ప్రాంతానికి